ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. గతంలో పీడీఎఫ్ నుంచి గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గమైన, అదేవిధంగా టీచర్లకు సంబంధించినటువంటి నియోజకవర్గమైన ఏ ఎమ్మెల్సీ అయినా సరే కూడా శాసన మండలిలో చెప్పినటువంటి నియమ నిబంధనలకు కట్టుబడి ప్రజల పక్షాన పోరాటం చేసి సాధించారు. అధికార పార్టీకి కానీ ప్రతిపక్ష పార్టీకి కానీ ఏ రాజకీయ పార్టీకి కొమ్ము కాయలేదు. ప్రజల కోసం పూర్తి సమయాన్ని అంతా కూడా దానికి కేటాయించినటువంటి ఒక పెద్ద ప్రజాస్వామిక నౌక పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్. పి అంటే ప్రజలకి, డి అంటే దగ్గరగా, ఎఫ్ అంటే ఫాలో అయ్యేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారంటే పీడీఎఫ్. కాబట్టి ఇప్పుడు జరగబోయేటువంటి ఈ యొక్క ఉభయ తూర్పుగోదావరి జిల్లాల నుంచి గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి డివి రాఘవులు గారిని మనమందరం కూడా మద్దతు ఇచ్చి సంపూర్ణ స్థాయిలో అత్యధిక మెజారిటీగా శాసన మండలికి ప్రజాస్వామ్య విలువలతో పంపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అదేవిధంగా కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుండి పోటీ చేసినటువంటి కేఎస్ లక్ష్మణరావు గారిని శాసన మండలిలో మరి దిగ్గజంగా మనం మరోసారి రుజువు చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. అదేవిధంగా ఉత్తరాంధ్ర టీచర్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి కె విజయ్ గౌరి గారిని మనం మరి గ్రేటర్ స్థాయిగా శాసన మండలిలో ఆమె సేవలని మనమందరం కూడా సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశం చేయాలని చెప్పి ఈ యొక్క ఓటర్లందరినీ కూడా పౌర సంక్షేమ సంఘం కోరుతా ఉంది. మరి ఈ రోజున గ్రాడ్యుయేట్లు మరి డిగ్రీ పూర్తయిన తర్వాత ఎటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా ఉన్నారు. వీరికి నిరుద్యోగ భృతి లేదు, డిఎస్సి నిర్వహణ లేదు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిస్థితులు లేవు. కాబట్టి గ్రాడ్యుయేట్లు ఆలోచించాలి. ప్రభుత్వం నటిస్తున్నటువంటి నిర్ణయం నుంచి వాళ్ళు బయటకు వచ్చే వాతావరణం చేయాలంటే పీడీఎఫ్ నాయకత్వం చాలా అవసరం. మరి ఈ యొక్క రాష్ట్రంలో శ్రామికులు కానీ, కార్మికులు కానీ, ఉద్యోగులు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ, పాఠశాలల్లో కానీ, కళాశాలల్లో కానీ, కార్యాలయాల్లో కానీ, సమాజంలో కానీ ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలిగినా మరి గతంలో ఎల్ల వెంకటేశ్వరరావు గారు మరి అందరికీ కూడా చేదుడు వాదడుగా ఉండి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు అండగా నిలిచి మరి ఈ యొక్క పోరాటాల ద్వారా మరి ప్రజా సమస్యల పరిష్కారంలో శాసన మండలిలో ఒక ధ్వజస్తంభంగా నిలిచి ఉన్నారు. ఆ రీతిగా పీడీఎఫ్ నాయకులందరూ కూడా సమిష్టిగా కృషి చేసేటువంటి ప్రజానాయకులు. కాబట్టి మన అమూల్యమైనటువంటి ఓటుని, మన అమూల్యమైనటువంటి మద్దతుని వృధా చేసుకోకుండా ఈ ప్రజాస్వామ్యాన్ని పురోగతి సాధించే విధంగా మద్దతు ఇచ్చి మనం శాసన మండలిలో సగౌరవంగా ప్రజాస్వామ్యం తలెత్తుకునేటువంటి రీతిలో ఓటింగ్ చేయాల్సినటువంటి బాధ్యత మరి గ్రాడ్యుయేట్స్ అందరి మీద కూడా ఉంది. కాబట్టి ఆ విధంగా మీరందరూ కూడా అభ్యుదయ ఆలోచనలతోటి ప్రతి ఓటుని కూడా సద్వినియోగం చేయాలని పౌర సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేస్తాం. పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా ఎమ్మెల్సీలు, పిడికిళ్ళెత్తిన మేధావులు, ఉపాధ్యాయుల పట్టభద్రుల ఉద్యమాలలో ముందుంటారు. హక్కుల కోసం కలబడతారు, బాధ్యత కొరకై నిలబడతారు. మండలిలోన నిలదీసేటి మధ్య తరగతి గొంతుక వారే, నిస్వార్థంగా పనిచేసేటి ఉద్యమాల పంథ వారిది. బలమవుతారు, సంఘానికి మరి బలమవుతారు. నిజాయితీగా మసులుకుంటారు, నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. సుప్రీంసులో జాగాలిస్తే తృఢప్రాయంగా వదిలేశారు. పేదవాళ్ళకి చోటిమ్మంటూ సిద్ధాంతానికి నిలబడ్డారు.
రామయ్య సారు, ప్రొఫెసర్ గారు, రామిరెడ్డి రాము, సూర్యారావు, చాచి విక్కరు, OIVKS, MVS, VBS, DNR, గోపిమూర్తి, డాక్టర్ గారు, సాక్షి సారు, PDF అంటైనారు, పోరాటంలో ఫ్రంట్ ఉన్నారు. తాడికోవలో దిడ్ల వీరరాఘవులు గారు పోటీలో ఉన్నారు. నియంతృత్వానికి ప్రజాస్వామ్య హక్కులకి మధ్య జరుగుతున్న ఈ పోరాటం పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి కృష్ణా గుంటూరుకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో KS లక్ష్మణరావు గారిని దళిత బహుజన ఫ్రంట్, వెనుకబడిన వర్గాల సంబంధించిన ఈ ఉభయ జిల్లాలకు సంబంధించిన ప్రజా సంఘాల నాయకులు మేమందరం బేషరతుగా మద్దతు ఇస్తున్నాం. మా వర్గాలకు సంబంధించిన ఉన్నత విద్యావంతులకి, ప్రజలకి, సోదర సోదరీమణులందరికీ కూడా ఈ KS లక్ష్మణరావు గారిని గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి పిలుపుతా ఉన్నాం. అధికార పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఓడిపోతే చంద్రబాబు ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదు. లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడుకి వచ్చే వ్యక్తిగత నష్టం ఏమీ లేదు. ఈయన ఓడిపోతే రాజ్యసభకి వెళ్తాడు. కానీ లక్ష్మణరావు గారికి వెళ్తే శాసన మండలి సమస్యల్లో ఉన్నత విద్యావంతుల గ్రూప్ 1, గ్రూప్ 2, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన నోటిఫికేషన్ల విషయంలో, అన్యాయాలు, అక్రమాల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసి ప్రభుత్వం దగ్గరికి మనకు ఒక రాయబారిగా ఉపయోగపడతాడు సౌమ్యుడు, పెద్ద మనిషి. కాబట్టి ఇటువంటి చోట్ల అధికార పార్టీ తరపున అభ్యర్థిని పెట్టకూడదు, వ్యక్తిగతంగా పోటీ చేయాలి. కానీ ఇటువంటి రాజకీయాల్లో రాజకీయ పక్షాలు నిర్దేశిస్తాం, ఇది మంచి పద్ధతి కాదు. దీనికి మేము పూర్తిగా వ్యతిరేకం. ఏది ఏమైనా సౌమ్యుడు ఈ చిరకాలంగా ప్రజా ఉద్యమాల్లో, ప్రజా సంఘాల్లో, కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో ఉన్న PDF అభ్యర్థి లక్ష్మణరావు గారిని గెలిపించవలసిందిగా మేము పౌర సమాజానికి సవినీయంగా విజ్ఞప్తి మనవి చేస్తా ఉన్నాం. 27వ తారీఖు నాడు మొదటి ప్రాధాన్యత ఓటుని KS లక్ష్మణరావు గారు చేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. గౌరవనీయులైన ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి. ఫిబ్రవరి 27వ తేదీన జరుగుతున్న ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉద్యోగ, ఉపాధ్యాయ, అధ్యాపక, కార్మిక, విద్యార్థి, యువజన, మహిళా సంఘాలు మరియు వివిధ ప్రజా సంఘాలు బలపరిచిన అభ్యర్థిగా దిడ్ల వీరరాఘవులు గారు PDF అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నిరంతరం ప్రజల పక్షాన నిలబడి శాసన మండలిలో మన గళాన్ని వినిపించేందుకు దిడ్ల వీరరాఘవులు పోటీ చేస్తున్నారు. దిడ్ల వీరరాఘవులు గారికి మీ యొక్క ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని, ప్రజల పక్షాన నిలబడి పోరాడే అభ్యర్థులను శాసన మండలికి పంపించాలని కోరుతున్నాము. ఉపాధి కల్పన, ఉద్యోగ భద్రత, ప్రభుత్వ విద్యా వైద్య రంగాల బలోపేతం, ప్రైవేటు విద్యా సంస్థల ఉద్యోగులకు ఇన్సూరెన్స్ మరియు పెన్షన్ సౌకర్యం సాధన కోసం, ఉద్యోగ, ఉపాధ్యాయ, అధ్యాపక, విద్యార్థి, యువజన, కార్మిక హక్కుల కోసం శాసన మండలిలో ప్రజల వాణిని వినిపించేందుకు దిడ్ల వీరరాఘవులు గారికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి PDFకు పట్టం కడదాం. బ్యాలెట్ పేపర్పై సీరియల్ నంబర్ 14లో దిడ్ల వీరరాఘవులు గారి పేరుకు ఎదురుగా 1 అంకెను వేసి దిడ్ల వీరరాఘవులు గారిని గెలిపించాలని కోరుతున్నాం.